హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాన మీరందరూ సంతోషంగా సమాధానమైన జీవితమును గడపాలని మనస్ఫూర్తిగా ప్రభు యందు ప్రార్థిస్తున్నాం. మేమందరము సంతోషంగా ఉంటున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీరు కూడా చక్కటి ఆశలతో ఆశయాలతో ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదములు మీరు పొందుకొని సంతోషంగా సమాధానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంతోషకరమైన దినాన పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చదువుకొని దేవునిని మహిమపరుద్దాం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నిజమైన క్రిస్మస్ అంటే కేవలం ఒక తేదీ కాదు, ఒక సాంప్రదాయం కాదు, అలంకారాలు, వెలుగులు, బహుమతులు మాత్రమే కాదు. నిజమైన క్రిస్మస్ అంటే దేవుడు మన స్థాయికి దిగి వచ్చిన దినం. ఆయన సింహాసనములో పుట్టలేదు, రాజమహాల్లో జన్మించలేదు, పేదరికంలో పశువుల కొట్టంలో ఎవరూ పట్టించుకొని చోట పుట్టాడు. దీనిలో ఉన్న సత్యం ఏమిటి అని అంటే, దేవుడు గొప్ప వాళ్ళ దగ్గరికి కాదు, విరిగిన మనసుల దగ్గరికి వస్తున్నాడు, నలిగిన హృదయాలను చూస్తున్నాడు అని మనకు ఈ యొక్క భావంలో తెలియపరచబడుతుంది. మన పాపాన్ని క్షమించాలి, మన పాపానికి క్షమ ఉంది, మన భయానికి సమాధానం ఉంది, మన ఒంటరితనానికి తోడు ఉంది. నిజమైన క్రిస్మస్ అంటే బయట వెలిగించే దీపాలు కాదు, లోపల వెలిగే ఒక ఆశ. ఖరీదైన బహుమతులు కాదు, ఉచితంగా దొరికేటువంటి మహానుభావుని యొక్క కృప. శబ్దంగా పాడే పాటలు కాదు, నిశ్శబ్దంగా మారే హృదయము. యేసు ఎందుకు పుట్టాడు? మనతో కలిసి నడవడానికి, మన కన్నీళ్లను అర్థం చేసుకోవడానికి, మన జీవితానికి అర్థం ఇవ్వడానికి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో బరువుగా ఏదైనా ఉంది అని అంటే, నీ మనసుకు ఒంటరిగా అనిపిస్తే అది క్రిస్మస్ నీ జీవితంలో జరుగుతుందని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనకు తోడుగా, నీడగా, ఒక అండగా, మనం ఒంటరి వారము కాకుండా మనతో కూడా ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ ఆల్.